అవును వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కిని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అటువంటిది. ఎందుకంటే నిన్న ఒక చిన్న తప్పు జరిగిందని తెలిస్తే సాక్షాత్తు ఒక శాసనసభ్యుడినే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరు చూస్తూ ఉన్నారు. సాక్షాత్తు ఒక దళిత బిడ్డని అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా ఆ డెడ్ బాడీని సైతం డోర్ డెలివరీ చేస్తే ఆయనకి సన్మానాలు సత్కారాలు బస్సుల్లో కూర్చోబెట్టుకుని మంతనాలు జరుపుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అట్లాంటి డిఫరెన్స్ అనేది ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఈ రకమైనటువంటి నేరాలు ఘోరాలు చేసేటువంటి వాళ్ళు, కుట్రలు చేసేటువంటి వాళ్ళు, పచ్చి బూతులు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా మాట్లాడే వాళ్ళకి ఆయన పదవులు ఇస్తాడు. ఆ రోజు అధికారంలో ఉంటే మంత్రులు లేకపోతే సీట్లు, ఈరోజు పార్టీ పదవులు. అంచేత వాళ్ళకి ఉన్నటువంటి పార్టీలో ఇటువంటి వాటికి పాల్పడితేనే వాళ్ళకి మార్కులు పడతాయి. చంద్రబాబు నాయుడు గారంటే కష్టపడితేనే మార్కులు పడతాయి, ప్రజలకి సేవ చేస్తేనే మార్కులు పడతాయి. అక్కడ ఇటువంటి సమాజ సంఘ వ్యతిరేక శక్తులుగా సంఘ విద్రోహ శక్తులుగా పనిచేస్తేనే అక్కడ మార్కులు పడతాయి. ఆ కోణంలోనూ కూడా వాళ్ళు పనిచేసి ఉండొచ్చు క్రింది స్థాయి నాయకులు.